చక్కని వర్తమానం మీరందరూ విని ఆశ్చర్యించబడాలని నా కోరిక. మిమ్మల్ని అందరూ నేను చెట్లు అంటాను, మీకేం కోపం వస్తుందా? మీరు మనుషులు కాదు, చెట్లు అంటాను. కోపం అంటారా? బైబిల్లో మనుషుల్ని చెట్లతో కూడా పోల్చి మాట్లాడతాడు దేవుడు. మీరంతా ఏ చెట్లు అంటే ఒలివల చెట్లు అనుకోండి, ఏమైంది మనం? అంజూరపు చెట్లు అనుకోండి, ఏమండి? గంధపు చెట్లు అనుకోండి, లేకపోతే ఏమనుకుంటారు? ద్రాక్ష చెట్లు అనుకోండి, మంచిదేగా. ముళ్ళ చెట్లలాగా మాత్రం బైబిల్లో ఉన్నాయి చెట్లన్నీ ఉన్నాయా? మళ్ళీ చెట్లు ఉంటాయి బైబిల్లో, చాలా రకాల చెట్లు ఉన్నాయి. మొన్న శుక్రవారం చెప్పానే, అది ఇర్మియా కాదు, అది సంఖ్యాకాండం 24:6 ఉంటుంది. అగరు చెట్టు, అది అగరు చెట్టు. అది నేను నాకు కొంచెం డౌట్ కలిగింది విన్న మాట. నేను దాన్ని పరిశీలన చేసినప్పుడు సంఖ్యాకాండం 24:6 అగరు చెట్టు, అది ఏమండి ఉందా? అది అది ఆ అగరు చెట్టు. నేను పొరపాటు పడి నేను అక్కడికి చెప్పాను, కొంచెం డౌట్గానే ఉందని చెప్పాను. ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. బాబా ఆన్ చేస్తున్నావా? చేసావా? చేయాలి. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. 9వ అధ్యాయము 8 నుంచి 15 వచనాలు. ఇక మైక్ ఉన్నవారు చదవండి స్పష్టంగా. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8 నుండి 15 వచనాల వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. ఇక్కడ ఈ వృత్తాంతం బైబిల్ చదివేవారికి అర్థం అయ్యే ఉంటుంది. ఈ గ్రంథంలో మనం గిద్యోనును చూస్తాం. మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీలను శ్రమ పెడుతూ ఉన్నారు. మిద్యానీయుల ధాటికి ఇశ్రాయేలీలు భయపడి దాక్కుంటున్నారు. అప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడతారు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, 6:12 ఉంటుంది ఆ మాట. నీవు లేచి ఇక్కడి నుంచి ఇశ్రాయేలీలను ఈ శత్రుల చేతుల నుంచి విడిపించాలి అంటాడు. అప్పుడు కొంచెం గిద్యోను ఏ సహాయం చేతని విడిపించగలన్నప్పుడు దేవుడు చెప్పాడు, పంపించాడు. మిద్యానీయులను జయించాలి. అప్పుడు వీళ్ళు బయలుదేరి వేలాది మందిగా వెళ్ళారు యుద్ధానికి. ఇది 7వ అధ్యాయం ప్రారంభంలో ఉంటాయి. అప్పుడు దేవుడు అన్నాడు, ఎంత ఎక్కువ మంది వద్దు, కాబట్టి భయపడిన వాళ్ళు పారిపోయింటే అన్నప్పుడు 22,000 మంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. 7వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తాం. తర్వాత ఇంకా 10,000 మంది మిగిలి ఉన్నారు. 10,000 మంది మిగిలి ఉంటే దేవుడు అన్నాడు, ఎంత గొప్ప జనం కూడా వద్దయ్యా, కాబట్టి కుక్క గతికినట్లుగా చేతికింద నీళ్ళు తాగుతారు చూడు, వాళ్ళని చూడమన్నప్పుడు 300 మంది మిగిలారు కేవలం. ఎంతమంది అండి?
300 మందితో ఈ మిద్యానీయుల మీదకి ఇశ్రాయేలీయులు గిద్యోను నాయకత్వంలో వెళ్ళారు. వెళ్ళినప్పుడు యుద్ధానికి వెళ్ళాలి కదా. యుద్ధానికి వెళ్ళాలంటే ఏం కావాలి? సైనికులకు ఆయుధాలు కావాలి. వీళ్ళ ఆయుధాలు ఏంటి తెలుసా మీకు? భలే ఉంటాయండి వాళ్ళ ఆయుధాలు. వాళ్ళ ఆయుధాలు ఏంటంటే బోర, ఇంకొక ఆయుధం కుండ, ఇంకొక ఆయుధం దివిటి. ఇదేంటంటే బోర, కుండ, దివిటితో యుద్ధానికి పోయారు. యుద్ధానికి బైబిల్లో యుద్ధాలు భలేగా ఉంటాయి. గొల్లియాతు పైన దావీదు ఒడిచేలతో యుద్ధం చేశాడు. మరి యెహోషాపాతు రాజు మీదకి సైనికులు వచ్చినప్పుడు పాటలు పాడుతూ గాయకులు ముందు వెళ్ళారు, వెనక్కి వెళ్ళలేదు, యుద్ధం ముగిసిపోయి ఉంది. ఇక్కడ యుద్ధమే చూడండి, కేవలం ఒక బోర, ఒక కుండ, ఒక దివిటి, ఈ సహాయంతో దేవుడు మిద్యానీయుల పైన ఇశ్రాయేలీయులకు విజయమును సమకూర్చిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చేసే యుద్ధాలు విచిత్రంగా ఉంటాయి. ఆ సమకూర్చిన తర్వాత ఆ ప్రజలందరూ వచ్చి ఏమన్నారంటే, ఇప్పుడు ఈ గిద్యోను గారితో మాట చెబుతున్నారు. 8వ అధ్యాయం 22 నుంచి ఉంటాయి ఆ మాటలు. చదువుతారా? 8వ అధ్యాయం 22 నుంచి. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును మనం ఆలోచన చేయాలి. ఆ ప్రజలందరూ వచ్చారు. గిద్యోను ద్వారా మనం విజయం సాధించాం కాబట్టి గిద్యోను కుమారులు మనల్ని ఏలుబడి చేస్తే మనం బాగుంటుంది అని వాళ్ళ యొక్క అభిప్రాయం. ఏమండి? అప్పుడు గిద్యోను అంటాడు, నేను మిమ్మలను ఏలరాదు, నా కుమారులు కూడా మిమ్మలను ఏలరాదు. మిమ్మల్ని ఎవరు ఏలాలంటే యెహోవా మిమ్మల్ని ఏలును. ఏమండి? ఈ పగటి వేళ ఎవడ రాజుగా ఉండరా బాబు అని అంటే, నేను ఏళ్ళను, నేను రాజుగా ఉండను అనేవాళ్ళు ఎవరిని ఉన్నారా మీలో? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆడపిల్లల దగ్గరికి వచ్చారు. అడుగుదాం, అమ్మ నువ్వు రాణిగా ఉండాలని కోరుకుంటున్నావు, మా ఊరికి లేదా చైర్మన్గా ఉండాలని కోరుకుంటున్నావు అంటే మీరు ఎవరైనా కాదనే వాళ్ళు ఉన్నారంటారా? సరే, ఎంతగా అడుగుతున్నారు కాబట్టి కాదని లేక మీ మాట అవునంటున్నానులే అని అంటారు. ఇక మా కుర్రాళ్ళు అనుకో, ఎలా బాబు నిన్ను రాజుగా ఎలుబడి చేయమంటున్నావు అని అంటే అనుకుంటాడు, సమాజంలో చాలా ప్రఖ్యాతి పేరుంది కాబట్టి నా దగ్గరికి వచ్చారు, కాబట్టి సరే నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ మాట చొప్పున కానివ్వండి అని చెప్పని అనే అవకాశాలు ఉన్నాయి. గిద్యోను అంటాడు, నేను రాజుగా ఉండడానికి కాదు నాయనా మీ మీద, నా పిల్లలు కూడా మిమ్మల్ని ఏలకూడదు, మిమ్మల్ని యెహోవాయే ఏలాలి. దేవుని స్తోత్రం. ఈ పగలు ఇక్కడ కూర్చున్న పెద్దలారా పిన్నలారా, నిన్ను ఎవరు ఏలుబడి చేస్తున్నారు? నీ నాయకుడు ఎవరు? కొంతమందికి దురలవాట్లు నాయకులుగా ఉంటాయి. కొంత మత ఆచారాలు వారిని ఏలుబడి చేస్తాయి. కొంతమందికి సిగరెట్ ఏలుబడి చేస్తుంది, కొంతమంది వ్యభిచారం ఏలుబడి చేస్తుంది, కొందరు దొంగతనం ఏలుబడి చేస్తుంది, కొంతమందికి అసూయలు ఏలుబడి చేస్తాయి, కొంత ఓరలేనితనం ఏలుబడి చేస్తుంది. నువ్వు ఏ దాసత్వంలో ఉన్నావు? నిన్ను ఎవరు ఏలాలనుకుంటున్నావు? ఈ పగటి వేళ నిన్ను ఏలుబడి చేసేది ఎవరు? దేవుడా? లోకమా? లోకమా దేవుడా? విగ్రహాలా దేవుడా? అన్య ఆచారాలా దేవుడా? యెహోవా ఏలుబడి చేస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఒకటి ఉండవు మన దగ్గర. కాబట్టి మనం యెహోవా నాయకత్వానికి మనం అప్పగించుకోవాలి. కయ్యంతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, అది నేను వాంచగలుగును, నీవు దాన్ని ఏల్తావు. ఇప్పుడు పాపం నేను ఏలుబడి చేస్తుందా, నువ్వు పాపాన్ని ఏలుబడి చేస్తున్నావా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్ను నన్ను మనల్ని ఏలివాడు ఒకే ఒకడు, ఆయన అధిపతి ప్రభుని యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గిద్యోను చాలా చక్కగా చెప్పాడు మాట, నేను ఏలుబడి చేయను ఆయన, నా కుమారులు కూడా ఏలుబడి చేయటానికి వీల్లేదు, మళ్ళీ అందరినీ ఏలుబడి చేశాడు ఒకే ఒక ఆయనడు ప్రభుని యేసుక్రీస్తు.
యెహోవా ఆయనే ఏలుబడి చేయాలని గట్టిగా వాళ్ళతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గిద్యోని గారికి ఏంటండి 70 మంది కుమారులు ఉన్నారంట. అదే అధ్యాయంలో మనం చూస్తే 29 నుంచి మనకు కనబడుతూ ఉంటుంది. భార్య ఉంది, అలాగే భార్యలు ఉపపత్నులు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళకు ఉపపత్నులు ఉండేవాళ్ళు, దాసీలుగా ఇచ్చేవారు. దాసీల ద్వారా కూడా సంతానాన్ని కనేవారు, ఉపపత్నుల ద్వారా సంతానం కనేవాళ్ళు, వివాహం చేసిన భార్య ద్వారా సంతానం కనేవాళ్ళు. వెరసి చూడండమ్మా 70 మంది సంతానం రాయబడింది. చదవండి. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షెకెంలోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీల ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై అయినా గిద్యోను చనిపోయాడు. గిద్యోనికి అనేక మంది భార్యలు ఉపపత్నులు ఉన్నారు, 70 మంది సంతానం ఆయనకి. వారిలో ఉపపత్ని కుమారుడు ఒకడు ఉన్నాడంట. ఆడి పేరు అబీమెలెకు. వీడు గిద్యోను కుమారుడేగా. గిద్యోను ఏమన్నాడు? నేను కానీ నా కుమారులు కానీ మిమ్మల్ని ఏలుబడి చేయకూడదు అన్నాడుగా. మరి అన్నప్పుడు వీడు ఎందుకు వెళ్ళాడు ఏలుబడి చేస్తానని? వీడు ఉపపత్ని కొడుకు, వాడికి ఆశ కలిగింది, నేను రాజుగా ఉంటానని ఆశ కలిగి తన తల్లి ఇంటి వారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి సపోర్ట్ కోసం. ఈ మధ్య కూటమి అంటున్నారు కదా, కూటమి ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూటమిగా ఏర్పడి మీరు మాకు మీరు, వీడు వెళ్ళి మేనమావల్ని కూటమి చేసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ చదవండి కావాలంటే 9వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది ఆ మాట. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెంలోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబాల అందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి షెకెంకి వెళ్ళిపోయాడు. వెళ్ళి తన తల్లి ఇంటి వారితో సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వీళ్ళంతా ఒక తీర్మానానికి వచ్చేసారు. గిద్యోను కన్నా 70 మంది కుమారులు ఎవడో రాజ్య పరిపాలన చేయడానికి వీల్లేదు ఆయన నాన్న చెప్పాడు. అయినప్పటికీ వాళ్ళందరూ మిమ్మల్ని ఏలుబడి చేసే కంటే ఒకడు ఏలుబడి చేస్తే మంచిది కదా. అందులో ఒక్కడిని నేను మీకు మేనల్లుండిగా వరస అవుతాగా, బంధువునిగా, రక్త సంబంధినిగా. కాబట్టి మీరంతా నాకు సపోర్ట్ చేస్తే నేను మీకు కావాల్సినవన్నీ నామినేటెడ్ పదవులంతా మీకే. ఈనాడు వాటి కోసమే కదా ఆశపడి ప్రజలు ఏ పదవి దొరుకుద్దా అని చెప్పని సపోర్ట్ చేయటం, ఆ పదవి తెచ్చుకోవడం, తర్వాత ఏం కావాలని చేసేయటం. ఆనాడు ఏనాడైనా ఈ దౌర్భాగ్య వ్యవస్థ కొనసాగుతూనే ఉందనడానికి నిదర్శనం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే తన తల్లి సహోదరి దగ్గర పోయి వారు సపోర్ట్ తీసుకుని గిద్యోను కన్నా 70 మంది కుమారులు ఎవడో ఏలుబడి చేయకూడదు, మిమ్మల్ని నేనే చేయాలి. కారణం నేను రక్త సంబంధిని, మనం ఒకటి అని వాళ్ళని తన వైపు ఆకర్షించుకుని వాడు రాజుగా ఉండటానికి నియమించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు 3వ వచనం, అతని తల్లి సహోదరులు అతన్ని గూర్చి షెకెము యజమానులు వినినట్లు ఆ మాటలన్నీ చెప్పగా అందరూ అభిమేలు తోడుగా ఉందాం, ఎందుకని నిన్న అనుకున్న మాట్లాడాడు. ఈ తన అనేటువంటిది దేవుని దగ్గర పనికిరాదండి. దేవుని చేత ఎన్నుకొనమైన వాళ్ళందరూ మన వాళ్ళే, దేవుని స్తోత్రం. దేవుని చేత పిలువబడిన వాళ్ళందరూ మన వాళ్ళే. మనం దేవునికి రక్త సంబంధాలుగా ఉండాలి. అంటే వాక్యానుసారంగా క్రీస్తు ప్రభు వాక్యం చేత పట్టబడి
పశ్చాత్తాపంతో ప్రార్థించి పాపక్షమాపణ ఆత్మరక్షణ పొందుకున్న మనం దేవుని సంబంధం కాబట్టి శరీరానుసార సంబంధానికి మనం అధికత ఇవ్వటానికి వీల్లేదు. ప్రైజ్ లార్డ్. ఈ అబీమెలెకు అదే పని చేశాడు. వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు వాడు రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత చాలా గొడవగా ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే ఈ ఆ తర్వాత కొంచెం కింద చదవండి. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులం ఈనాడు కూడా ఉన్నాయి కిరాయి గుండాలు లేరంటారా? నిన్న చూడండి మీరు, ఎక్కడ కిరాయి గుండాలే. అసలాడు ఎక్కడో ఉంటాడు, కిరాయి గుండాలతో పని జరిగిస్తారు. పని అయిపోయిన తర్వాత అయ్యో అరే ఎంత జరిగిపోయింది అంటాడు. పాపం ప్రజలు అనుకుంటారు వీడికేం తెలియదు కావును పరామర్శకు వచ్చాడు, చచ్చిపోయిన కుటుంబం ఎక్స్రే చేయక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చాడు, ఎంతైనా మంచివాడు రా, చచ్చిపోయినకు డబ్బులు ఇచ్చాడు. చేయించింది ఆడే. కిరాయి గుండగాన్ని పట్టుకెళ్తారు, దాంట్లో వేస్తారు, 4 రోజులు ఉంచుతారు, 500 మళ్ళీ వాళ్ళే నాయకులు వాడికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చేస్తారు. వాళ్ళ మనిషేగా. సమాజం నేడు ఆ రోజు ఇది కూడా ఇటుపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. కిరాయి గుండాలను ఏర్పాటు చేస్తున్నాడంట. ఆ ఏర్పాటు చేసుకుని గిద్యోను కుమారులందరినీ ఒక్కరోజు చంపించాడు. రాయి పెడుతుందా. తర్వాత అతడు ఒఫ్రాలో నున్న కిరాతకం అండి. పదవుల కోసం ప్రాణాలు తీయటానికి కూడా వెనుకట్టలేదండి. రక్త సంబంధి తమ్ముడు అన్న అవుతాడు, ఒక తండ్రి బిడ్డలు అనేటువంటి మమకారాలు కూడా కోల్పోయారు. కారణం ఏంటి చెప్పనా? ధనాశ, అధికార కాంక్ష. అధికారం కావాలంటే వాళ్ళు అడ్డు ఉండకూడదు, ధనం కావాలంటే వీళ్ళని తీసేయాలి. ఈ అభిమేలకి ఉన్నటువంటి దురాశ 70 మంది కుమారుని ఒకే రోజున రాతి మీద చంపించేశాడంట. అయితే ఈ గిద్యోనికి చిన్న కుమారుడు తప్పించబడ్డాడు రాయబడ్డాడు. యెరుబ్బయలు చిన్న దాగి ఉండి తప్పించుకొనెను. రాజుగా నియమించారు. ఇప్పుడు గిద్యోను చిన్న కుమారుడు యోతాము మాత్రం తప్పించబడ్డాడు. వాడు జాగ్రత్త పడ్డాడు. మొన్న అహ్మదాబాద్లో ఎక్కడ ఒక ఫ్లైట్ కూలిపోయిందన్నారుగా. 246 మందిలో 47 మంది అంటే ఒక్కడే తప్పించుకున్నాడంట, ఒక్కడే మిగిలాడంట. మరి ఒక మెడికల్ కాలేజీ క్యాంటీన్ హాస్టల్ ఇవ్వబడిందంట. వాళ్ళు 30 మొత్తం మృతుల సంఖ్య పెంచారు ఈరోజు. మెడికల్ కాలేజీ వాళ్ళు కూడా కొంత చనిపోయారు. అట్లాగూ అందరిని ఒకే రోజు చంపించేశాడు. ఇక్కడ ఒకడు తప్పించున్నాడు విమాన ప్రమాదంలో, ఎంతో వీళ్ళలాగా, ఎవరో యువతాములాగా. దేవునికి స్తోత్రం. అది ఎంతమంది నిజంగా ఎంత పల్లాడిపోయాడు ప్రాణం అతనికి. అందరూ కళ్ళ ముందు చనిపోతా ఉంటే తప్పించుకున్నాడు. భగవంతుడికి ఇచ్చిన కృప. దేవునికి స్తోత్రం. సరే, యోతాము దాగి ఉన్న తర్వాత యోతాము ఒక మాట చదివిస్తా ఉన్నాడు అక్కడ. ఏంటనంటే, అది యోతాము నాకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండ కొప్పున నిలిచి పిలిచి వారితో ఇట్లా, నిన్న ఏడలా దేవుడు మీ మాట వినను. దేవుని స్తోత్రం. ఎంత చక్కని మాట చెప్పాడు. యోతాము అని మాటకు అర్థం దేవుడే పరిపూర్ణుడు, దేవుడే పూర్తి చేయగలడు అని అర్థం అనమాట. యోతాము పేరుకి అర్థం దేవుడు పరిపూర్ణుడు. అంటే దేవుడు సమస్తమును చేయగలడు. మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినను. దేవుడు మన మాట వినాలంటే అక్కడ ఒక మంచివాని మాట మనం వినాలి. అక్కడ దేవుడు నియమించిన యోతామును, దేవుడు నియమించినటువంటి వారి మాట మనం వింటే దేవుడు మన మాట వింటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వృత్తాంతం చదివినప్పుడు అండి చాలా చక్కటి సంగతులు బయలుపరచబడతాయి. యోతాము చిన్నవాడే,
చిన్నవాడి అందరిలో, కానీ వివేకం కలిగినవాడు, చిన్నవాడే కానీ దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు, దేవుని వాక్యానికి భయపడినవాడు, తప్పును ఖండించేవాడు, కిరాయగొండల్లో చేరినవాడు కాదు. దేవుడు మరణాన్ని తప్పించాడు అక్కడ, మిగిలిన వారితో పాటు చనిపోకుండా. ఇప్పుడు అక్కడ మనం గమనించినట్టయితే, మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వినును అని చెప్పాడు. ఆ తర్వాత అమ్మా, చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించి. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి వరకు గిద్యోను కుమారులు, గిద్యోనుకు 70 కుమారులు, గిద్యోను మిద్యానీ మీద పొందిన విజయం, గిద్యోను గారికి ఉన్నటువంటి ఉపపత్ని కుమారుడు అబీమెలెకు, మిగిలిన గిద్యోను కుమారులని సంహరించిన విధానం, తప్పించమని యోతాము మనకు కనిపించారు. ఇప్పుడు చెట్లన్నీ వచ్చినాయంట. వచ్చి ఏమంటున్నాయంటే, చదవమ్మా, మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడుగు. మొదటి చెట్టు ఏ చెట్టు అండి? ఇక్కడ 4 చెట్లు ఉన్నాయి. ఒకటి ఒలీవల చెట్టు, రెండవది అంజూరపు చెట్టు, 3 ద్రాక్ష చెట్టు, 4 ముళ్ళ చెట్టు. ఇక్కడ 4 చెట్లలో మనం ఉన్నాం. ఎక్కడో ఒక చెట్టులో ఉండుంటాం. మీరు ఏ చెట్టు పోలిన వారికి ఉన్నారో పక్కన వాళ్ళ గురించి అనమాకండి. వాళ్ళు ఆ చెట్టు అమ్మ, ఈ చెట్టు అమ్మ అనమాకండి. అసలు నేను ఏ చెట్టు అయ్యి ఉన్నాను ఈరోజు తెలుసుకుని వెళ్ళాలి. దేవుని సన్నిధానంలో మనం ఏ చెట్టుగా దేవుడు మనల్ని నియమించాడో అది అవగాహన అయితే చాలా మంచిది. ఒలీవ చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉందండి బైబిల్లో. నోవాహు తాతయ్య గారి దినాలలో జలప్రళయం వచ్చినప్పుడు మరి 6 మాసాలు ఓడ పైన తేలిపోయి వర్షం పడింది, 40 రోజులు వర్షం పడింది. అరారాతు పర్వంగా ఓడ తేలిపోయి ఉంది. భూప్రపంచం అంతా నీటితో నిండిపోయాగా జలరాశులు చేత నింపబడి జీవరాశులన్నీ కూడా చనిపోయినాయి. ప్రతి చెట్టు చనిపోయినది. కొన్ని రోజులు నీళ్ళలో ఉంటే ఈ చెట్టు చనిపోతుంది. కానీ ఒలీవ చెట్టుకు మరణం లేదు. దేవుని స్తోత్రం. ఒలీవ చెట్టు కూడా నీట మురిగింది కానీ మరణించలా. అయితే నోవాహు గారు భూమి మీద నీళ్లు ఆరినయో లేదో తెలుసుకోవడానికి పావురాన్ని పంపించాడు. పావురం వెళ్ళి ఏం చేసింది, వస్తా ఒలీవ చెట్టు ఆకు తుంచుకొచ్చింది. అంటే నీటి ప్రవాహానికి లేక నీటి వరవడికి అన్నీ మునిగిపోయిన జంతువులు జలరాశులని చనిపోయిన ఒలీవ చెట్టు మరణించలేదు. దేవుని స్తోత్రం. ఒలీవ చెట్టు క్రైస్తవ విశ్వాసికి సూచన. మనకు మరణం లేదు. ఏ మరణం లేదు? ఆత్మీయ మరణం లేదు. ఎప్పుడు లేదు? యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్ర రక్తధారలో కడగబడి శుద్ధీకరించబడి శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ దానియేలు ఏ తప్పైన నేరమైన చేసినవాడు కాదు అన్నట్టుగా మన బ్రతుకులు ఉంటే మనకు ఆత్మీయ మరణం ఉండదు. కాబట్టి ఒలీవల చెట్టు మరణించాల, అన్ని చెట్లు మరణించినాయి. ఒలీవల చెట్టు ఆకు కోసుకొచ్చింది. అప్పుడు నోవాహుకు అర్థమైంది, నీటి భూమి మీద తగ్గుముఖం పట్టినవి అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఏ చెట్టు అది? ఒలీవల చెట్టు. ఒలీవ చెట్టు గురించి చాలా సంగతులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే. ఇప్పుడు ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి వీళ్ళంతా అడిగారు కదా చెట్లన్నీ, ఏమని, ఒలీవల చెట్టు నువ్వు మా మీద రాజుగా ఉంటే మేమంతా నీ సేవ చేసుకుంటాం అని చెప్పినప్పుడు ఒలీవల చెట్టు ఎగిరి గంతేయాలి. ఇన్ని చెట్లు అడిగా నన్నే కోరుకున్నాయంటే ఈ చెట్లన్నీ వచ్చి నేను అన్ని చెట్లలో ఘనమైన చెట్టుని, గొప్ప చెట్టుని, నాకున్నటువంటి విలువ సమాజంలో ఎంత గొప్పదో తెలుసా? ఓటింగ్ లేకుండా, ఎలక్షన్ లేకుండా, రిగ్గింగ్ లేకోకుండా, బూతులు ఆక్రమించకుండా, మందులు పంచకుండా, గాజులు పంచకుండా, చీరలు పంచకుండా, ఉంగరాలు పంచకుండా, బిందెలు పంచకుండా, రాత్రిపూట డబ్బులు ఇవ్వకుండా, ఎన్ని ఉన్నాయి. ఎలక్షన్ అంటే ఇన్ని చేయాలి. ఏమీ లేకుండా సునాయాసంగా పదవి వచ్చి మీద పడుతుంటే ఎవరితంటాడు చెప్పండి. ఇప్పుడు ఒలీవల చెట్టు న్యాయంగా అయితే ఆ పదవి కోసం సరే మీరే అడిగారు కాబట్టి మీ అందరూ హృదయాన్ని నొప్పించు నాకు ఇష్టం లేదు, నేను మీ వాడిని,
అని అంగీకరించాలి. కానీ అంగీకరించకుండా తను మాట మాట్లాడింది, ఆ మాట మనం చదువుకోవాలి. ఒలీవ చెట్టు దేవుని మానవులను దేని వల్ల నన్ను సమ్మానించి దేవుని నరుని ఏది సన్మానం చేస్తుందో ఆ తైలం నా ద్వారానే వస్తుంది. దేవుడిని సన్మానించే తైలం నా దగ్గర నుంచి రావాలి. ఆ దంచి తీసిన ఒలివ చెట్టు ఆయిల్ ప్రదీపమునకు వాడేవారని రాయబడింది. కాబట్టి నేను ఆ తైలం ఇవ్వాలి కనుక ఆ తైలం ఇవ్వాల్సింది పోయి ఆ తైలం ద్వారా దేవుని మహింపరచబడి నాకు దీపం వెలుగుతూ ఉండాలి. అక్కడ ఆ దీపం వెలుగుతూ ఉండవలసినటువంటి ఆ దీపానికి ఇవ్వాల్సిన ఆయిల్ నేను ఇవ్వాల్సిన ఉండగా అది ఇవ్వకుండా నేను వచ్చి మీ మీద రాజుగట్టా ఉంటాను. నా డ్యూటీ నేను మానుకోను. నాకు దేవుడు ఒక భాగ్యం ఇచ్చాడు. అదేమిటంటే నా నుండి వచ్చేటువంటి కాయలతో నుంచి వచ్చిన ఆయిల్ దేవుని యొక్క మందిరంలో దీపం వెలిగించని వాడతారు. దేవుని స్తోత్రం. అది నా జీవితానికి గొప్ప భాగ్యం. తైలం. మరి దేవుని సంఘంలో నిన్ను దేవుడు దేనికో నియమించాడుగా. ఆ నియమించిన పని నువ్వు క్రమశిక్షణగా చేయాలిగా. ఒలివ చెట్టులాగా. నీకు ఇంకెవరు ఇస్తానంటే వెళ్ళిపోతావు. ఇది వదిలిపెట్టేసి తైలం ఇచ్చేకంటే రాజుగా ఉంటాం గొప్ప భాగ్యం కదా అనుకుంటాంగా. అందుచేత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పగటి వేళ మందిరంలో కూర్చున్నటువంటి మనం దేవుడు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేస్తున్నావా లేదా? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటాడు. కీర్తన 62 ఎక్కడ ఉండాలన్నమాట. అది ఎక్కడ ఉందలే. నేను ఏమంటాడండి? దేవుని మందిరంలో పచ్చని ఒలివల చెట్టులాగా ఉన్నాను అంటాడు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు? ఒలివల చెట్టులాగా ఉన్నావా? ఉంటే చాలా భాగ్యం అండి మీకు. దాని గురించి ఇంకెవరు మిమ్మల్ని పక్క తీసివేయటం లేదు. దేవుడు నిన్ను ఒలివ చెట్టుగా నాటితే ఒలివ చెట్టు దేవుని సన్నిధిలో ఎలా ఉపయోగపడాలో నీ పరిచర్య ఎలా ఉపయోగపడాలి దేవునికి. ఆ తైలం ఇవ్వాలి. తైలం ఇవ్వకుండా మానడానికి వీల్లేదు. అక్కడ అంటాడు, చెట్టు మీద రాజునయ్యండి ఇటు అటు ఊగుతకు వచ్చేదన్నా. ఇటు అటు ఊగేది ఎవరు? సైతానుడు అటు ఇటు తిరిగేవాడు ఎవడో? ఏబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో గమనిస్తే ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడికి వచ్చాడు. అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చాను అన్నాడు. భూలోకంలో అటు ఇటు తిరుగుతూ కిందకి పైకి వచ్చి ఇక్కడికి వచ్చాను అన్నాడు. అటు ఇటు తిరిగే పని, అటు ఇటు ఊగే పని ఎవరిదే? అటు ఇటు అంటే మాట స్థిరత్వం ఉండదండి. ఈ పూట మాట మాట్లాడితే సాయంత్రం మాట మాట్లాడతారు. ఈ నెలలో మాట మాట్లాడితే వచ్చే నెలలో మాట. ఇదేంటంటే అప్పుడు అనుకున్నాను కానీ మాట నిలకడ ఉండదు. ఒకప్పుడు పదవి లేనప్పుడు ఒక మాట మాట్లాడతారు, పదవి వచ్చినాక ఒక మాట మాట్లాడతారు. పదవి లేనప్పుడు ఒక మాట, పదవి వచ్చిన తర్వాత ఒక మాట. పదవి లేనప్పుడు ఇంకేముంది అసలు. పదవి వచ్చిన తర్వాత అవన్నీ తూచి కనపడవు. మాట నిలకడలేని నాయకత్వాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మనం ఏ స్థితిలో ఉన్నా దానికి బద్దులమై ఉండాలి. అది ఖచ్చితమైనటువంటి జీవితం. అలా లేనప్పుడు అటు ఇటు ఉండేవాళ్ళే. ఇవాళ తప్పు అన్నది రేపొద్దు ఉప్పెట్ట అవుద్దండి. ఇవాళ ఉప్పు అన్నది రేపొద్దు తప్పు అయిపోద్దా? అలాంటి ఎన్ని చూస్తున్నాం. వాళ్ళు టీవీ ఆన్ చేసినా, న్యూస్ పేపర్ చదివినా, వాట్సాప్ని చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ ఇలాంటి వార్తలు చూస్తూ ఉన్నాం. సామాన్య మానవుడి దగ్గర నుంచి పరిపాలకుల వరకు కూడా. కారణం వారి లాభాపేక్ష. పదవుల కోసం కులాలు విభజించబడి, మతాల పెట్టి విభజించబడి, మాట మార్చి ఒకప్పుడు నేను ఆ పలానా మతం అంటాడు, ఇంకొకసారి నేను పలానా మతం అంటాడు. కారణం చెప్పనా? పదవి దాహం. వీళ్ళు నిలకడలేనివారు అన్నమాట. నిలకడ లేని జీవితం అంతా నీలో ఉంచుకొని ఎదుటి వారికి రీతులు చెప్పి తప్పులు చేస్తారు. మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నిలకడలేని జీవితాలు, స్థిరత్వం లేని జీవితాలు, గాలి ఎటేస్తే అటు కొట్టుకుపోతారు. స్వార్థపర నాయకత్వాలు. కాబట్టి ఒలీవర్ చెట్టు అంటూ ఉంది, నేను అటు ఇటు ఊగటానికి రాను. నేను ఏదో స్థిరంగా నాటబడి ఉన్నా. నేను స్థిరంగా ఉన్నానంతే భగవంతుల్లో.
కాబట్టి స్థిరమైనటువంటి విశ్వాసిగా, స్థిరమైన బిడ్డగా, స్థిరమైనటువంటి ఒక వ్యక్తిగా దేవుని నన్ను నాటాడు. కాబట్టి నేను స్థిరుడను, కదలను వాడు నిబ్బరంగా ఉండి దేవుని పనిలో ఉంటానని చెప్పి నేను మాట్లాడుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం గమనించినట్టయితే 128వ కీర్తనలో మనకు తెలిసిందేగా, ఏమండి 128వ కీర్తన మనకు తెలిసిందే కదా. అక్కడ రాస్తాడు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. బల్ల చుట్టూ నీ భోజనం ఒలీవల బల్ల మొక్క. చుట్టూ బల్ల ప్రభురాత్రి భోజన బల్ల. నీ పిల్లలు ప్రభురాత్రి భోజన బల్ల దగ్గర ఉండాలి. ఒలివ మొక్కలాగా ఉండాలి. ఒలివ మొక్క దేవుని మహింపరిచే తైలం ఇచ్చేది. కాబట్టి నీ కుటుంబం, నీ సంతానం దేవుని బల్ల దగ్గర దేవుని మహింపరచడానికి ఇచ్చేట తైలం ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా గమనిస్తే చాలా ఉన్నాయి. మరి చక్కటి మాటలు అయితే నేను చెప్పాలి. నేను అన్నీ మీకు నోట్ చేశాను. ఇక్కడ అంటాడు, నీతి ఘనతకి కూడా కారణం అని కూడా బైబిల్లో చెప్పాను. నీతి ఘనతకు. కాబట్టి నీకు అప్పగించిన పనిలో నీ నీతిని, నీ ధర్మాన్ని, నాకు అప్పించిన పనిలో నీతిని, ధర్మాన్ని నేను క్రమం తప్పగా పాటించవలసిన అవసరత ఉందని ఒలీవ చెట్టు తన యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలియపరుస్తోంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇక తర్వాత ఇంకొక చెట్టును మనం గమనిస్తాం. 144లో కూడా మనం చూస్తాం. 12లో మా కుమారులు ఖర్జూర వృక్షం వలె ఉన్నాడండి. మనం అన్నీ కోరుకుంటాం, మన పిల్లలు ఎదగాలండి, బాగా లావ్ హైట్ అవ్వాలి, అట్లా ఉండి ఇట్లా ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, విద్యలో ఎదగాలి, ఉద్యోగంలో ఎదగాలి. కోరికలు సహజమే. తల్లిదండ్రి పిల్లల యొక్క అభివృద్ధిని కాంక్షించి ఆలోచించే మాట వాస్తవం. మరి ఆత్మీయులు ఎదగాలిగా, ఆత్మీయులు ఎదగాలిగా, ఆత్మలు ఎదగాలిగా, ప్రార్థనలు ఎదగాలిగా, సంఘ పరిచారికలు ఎదగాలిగా. కాబట్టి ఒలివ మొక్కలాగా మన కుటుంబాలు ఉండాలని ఇక్కడ ఒలివ మొక్క మనకు చక్కటి పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కొంచెం మనం దిగువకి వెళ్తే తర్వాత చెట్టు చూద్దాం. 10, 11 వచ్చిన చూద్దామా. అప్పుడు చెట్టగట్టగా మన మాట వినలేదు, పిలిచి పదవిస్తానంటే వద్దంది, దానికంతా తెలితకుండా ఎవరైనా ఉంటారా అని ఈ మిగతా చెట్లు అనుకుని అంజూరపు చెట్టు దగ్గరికి పోయినాయి. అంజూరపు చెట్టు గారు మీకు వందనాలండి, రండమ్మ మీకు వందనాలు. ఏంటి అంతా కట్టుకుని వచ్చారు? డైరెక్ట్గా మీరు ఎన్నిక అవటమే, మీరు వెళ్ళిపోయే సీట్లో కూర్చోవటం, మేమంతా మీ ఏలుబడిలో ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు అంజూరపు చెట్టు ఎగిరి గంతేయలేదండి. ఎగిరి గంతేలా. ఏముంది అక్కడ? చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగటానికి. ఎటు చూడండి, ఈ మాట 3 చోట్ల రాయబడి ఉంటుంది. అంజూరపు చెట్టు ఆ మాట ఉంది, ఒలివల చెట్టు ఆ మాట ఉంది, ద్రాక్ష చెట్టు ఆ మాట ఉంటుంది. అటు ఇటు ఊగుతున్నావా? స్థిరత్వం లేని విశ్వాస జీవితం నీకుందా? స్థిరులను కదలిన వారుగా ఉండాలి ప్రభువులు. క్రీస్తు ప్రభు నాటబడినటువంటి చెట్టులాగా ఉండాలి మనం. అంతేగాని కదిలిపోయేవారుగా ఉండటానికి వీలేదు. మన విశ్వాసం గట్టిగా ఉండాలి. అటు ఇటు తిరుగుతూ నా మాధుర్యమును నా మంచి ఫలములను మాధుర్యం అంటే దేవునికి సన్నిధిలో నువ్వు ఒక మాధుర్యమైన వ్యక్తిగా ఉండాలండి. నయోమి
నన్ను ఇక మధురం అనుమాకండి, మారా అనండి నన్ను. మారా జలవలను మధురంగా మార్చగలిగాడు మన దేవుడు. అని స్తోత్రం. ప్రభువుని ఎరగక ముందు అందరం మారాలనే. చేదు జీవితాలు మనవి. చేదు జీవితం కలిగినటువంటి నాదు జీవితాన్ని, నీదు జీవితాన్ని యేసు మాధురిగా మార్చిన తర్వాత ఆ మాధుర్యం అలాగే ఉండాలి. నీటిని ద్రాక్షారసంగా ఇచ్చాడు, మధురమైన ద్రాక్షారసంగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో. కాబట్టి దేవుని దగ్గర రాకముందు సాదాసీదా నీళ్ళలాగా ఉన్న మన బ్రతుకుల్ని దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి ఆ కృప చేత, ఆయన చిందించిన రక్త ప్రభావం చేత మనం పరిశుద్ధులుగా చేసి మనకు ఒక చక్కని మాధుర్యాన్ని నింపాడు. ఆ మాధుర్యం మనలో నుంచి బయటికి కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 119వ కీర్తన 103వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. 119వ కీర్తన 103. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. ఏమండి, దేవుని వాక్యం అంట నా జిహ్వకు ఎంతో మధురములు, మధురం. అవి నా నోటికి మధురమో, మనకెంత మధురమో, ఎంత మధురమో, మనకెంత మధురమో. యేసునామమే అతి మాధుర్యం, మాధుర్యం. క్రీస్తు నిరుగుటే మన కర్తవ్యం, కర్తవ్యం. ఎంత మధురమో, మనకెంత మధురమో, ఎంత మధురమో, మనకెంత మధురమో. హల్లెలూయా. దేవుని సన్నిధికి మధురంగా ఉందా, చేదుగా ఉందా? ఏంటన్నా, నాకు చాలా మధురంగా ఉంది. ఈరోజు పాట పాడాను, మధురంగా ఉంది. సాక్ష్యం చెప్పాను, మధురంగా ఉంది. పరిచర్లో పాలు పొందుకున్నా, ఎప్పుడు పొందుకోలేదు, కానీ ఈరోజు నేను కూడా పరిచర్య చేయడానికి ముందుగా వచ్చాను. నాకు చాలా మధురంగా ఉంది. దేవునికి ఎప్పుడు ఇంతవరకు నేను నా హృదయపరంగా స్వేచ్ఛార్పణ ఇవ్వలేదు, కానీ ఇవాళ స్వేచ్ఛార్పణ ఇచ్చిన తర్వాత నా హృదయం ఎంతో తేలికబడి మధురంగా ఉంది. నేను సంవత్సరానికి ఒక్కసారి కూడా కుటుంబ ప్రార్థన పెట్టుకోలేదు. ఈ సంవత్సరంలో 6 ఏళ్ళు అయింది గుడికి వెళ్ళి, ఎప్పుడు కుటుంబ ప్రార్థన లేదు. ఈ సంవత్సరం దేవుడు స్తుతి గుడి పెట్టే భాగ్యం ఇచ్చాడు. ఆ రోజు నుంచి నా జీవితం మధురంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి మధురంగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. చేదుగా ఉండాలని కాదు, ముళ్ళలాగా ఉండాలని కాదు, కీడు చేసే వ్యక్తిగా ఉండాలని కాదు. మన జీవితాన్ని దేవుడు మధురంగా మార్చాలనుకుంటున్నాడు. అదే 19వ కీర్తన 10వ చరణంలో కూడా చదవడం మాట ఉంటుంది. 19:10. అవి బంగారు కంటెను విస్తారమైన మనం త్రాగే తేనె అంతా ఏం తేనె అనుకుంటున్నారు? ఒరిజినల్ తేనె అని అంటారా? మీరు తాగుతున్న తేనె ఒరిజినల్ ఎంతమంది అనుకుంటున్నారు? అంతా బెల్లం పాకమే. ఊరికి జస్ట్ తేనె తుట్టు మటుకు దాంట్లో వేస్తాడు. అది వేలాడాలి దాంట్లో, అది కనపడితేనేగా మనకు వేళ వేర్రి. పాలు పితికేటప్పుడు మొదటగా పొదుగు శుభ్రం చేసి మొదటగా పిండుతాం కొన్ని దారలు. ఆ దారలు మొదటగా పిండబడిన దారల్ని ఏమన్నారంటే జుంటి తేనె దారలు అన్నారు. నేను స్తోత్రం. అలా మీరు ఎప్పుడన్నా 4 దారలు పిండుకుని ఒక గ్లాసు తాగండి, అంత అద్భుతంగా ఉంటే చూడండి. నేను స్తోత్రం. ఎవరిస్తారని అంటారా? పడుతులు ఉన్నవారు ఇంటికి వెళ్ళి అడగండి. లీటర్ పాలుకి డబ్బులు ఇస్తాం, 1/2 లీటర్ పాలు మాకు ముందుగా పిండిని ఇమ్మనండి. ఆ పాలు త్రాగండి, చక్కగా తీసి అట్లా పిండిన వెంటనే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. ఆ రుచిని ఎరిగిన వాడిని కూడా చెబుతున్నా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పాలు పిండేవాడిని. 10 సంవత్సరాల వయసు నుంచి పండుతా కక్క తాగేసేవాడిని. కాయకూడదు, అప్పటికి తాగేయాలి. అయ్యా మా రుచి అండి. దాన్ని జుంటి తేనె ధారలు అన్నారు. కాబట్టి దేవుని వాక్యం అంట తేనె కంటేను జుంటి తేనె ధారల కంటే కూడా
మధురమైన మధురమైంది. దేవుని వాక్యం నీకు మధురంగానే ఉందా? అబ్బాయి ఇవాళ వాతలు పెట్టినట్టుగా ఉందిరా నాకేంటో ఇట్ట నాకేంటి ఇవాళ మొడవే కూర్చున్నట్టుగా ఉంది కాసేపు. అందుకే బయట 2 సార్లు వెళ్ళొచ్చా. ఏంటి ఇవాళ ఎనుబుద్ధి కాల? ఎందుకని ఎనుబుద్ధి కాల? నీలో మాధుర్యం ఏదో లేదు. నీలో మాధుర్యం లేదు. అందుచేత నీకు ఆ రోజు మాధుర్యం అనిపించలే. కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి లోపం, చేటు, అవిధేయత వాక్యాన్ని నీకు మధురంగా ఉండకుండా నీ జీవితానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ఇంకొక సంఘటన చదువుతారా? హెచ్కేలు 3:3 చదువుతారా? హెచ్కేలు 3:3. నరపుత్రుడా, నేను ఇచ్చు అంజూరపు చెట్టు ఏమి ఇవ్వాలండి? అంజూరపు చెట్టు ఏమి ఇవ్వాలి? మాధుర్యాన్ని, మధురాన్ని ఇవ్వాలి. మరి సంఘంలో మనం మధురాన్ని ఇస్తున్నావా, చేదుని ఇస్తున్నావా? నయోమి నన్ను మారానని అని అంది. కారణం ఆమె కొంచెం దేవుని చేత శిక్షించబడింది కనుక మనం మారా జలాన్ని మధురపు జలంగా చేయగలిగిన శక్తివంతుడైన యేసు దగ్గర ఉన్నాం కాబట్టి మనం జీవితాలు మధురంగా మార్చబడాలి. మాధుర్యము. అంజూరపు చెట్టు అదే ఉంది. నేను మీ మీద నాయకుడిగా ఉండి, దేవుడు అక్కడ చక్కని మాట చెబుతుంది, చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను మానుదునా? ఫలాలు కూడా కావాలండి. దేవుడండి ఫలాలు వెతకి వెళ్తున్నాడు. ఒక మనుషుడికి ఒక తోట ఉంది. ఆ తోటలో ఫలాలు కోసం చూస్తూ ఉన్నాడు. ఆ చెట్టు 3 సంవత్సరాలు చూస్తున్నాడంట. పోతలేదు, కాపు లేదు. స్థలం ఆక్రమించుకుంటూ ఉంది, పెరుగుతూ ఉంది, ఆకులు వస్తూ ఉన్నాయి, చక్కగా గుబురుగా ఉంది. కానీ ఫలాలు లేవు. యజమాని అంటాడు, ఇదిగో తోటమాలితో ఎందుకు ఈ స్థలం వేస్ట్ అయిపోవాలి, కాబట్టి ఈ చెట్టుని 3 సంవత్సరానికి ఫలాలు వెతక వచ్చాను, ఒక్క ఫలం కూడా దొరకలేదు, కాబట్టి దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి అనవసరంగా వ్యర్థమైపోవాలి అన్నప్పుడు తోటమాలి అంటాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం స్వామి, పాదు చేస్తా, ఎరువేస్తా, నీరు పెడతా, ఒక వచ్చే సంవత్సరానికి ఫలించినే సరే, లేని ఎడల నరికేద్దామండి అని అన్నాడు. మీరు చూడండి, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందముని యోహాను చెప్తాడు, ఫలించని ప్రతి తీగ కాదు క్షమించాలి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఫలింపని ప్రతి తీగ ఆఖరికి అగ్నిలో పడవేయబడును. కాబట్టి ఫలించకపోతే అగ్ని ఉంది, ఈ చెట్టు ఫలించకపోతే అప్పుడు తీసేద్దాం అంటున్నాడు. అయితే హెచ్కేల్ గారికి ఎలా ఉందంట? అది ఎలా ఉందండి? మధురంగా ఉందంట. మరి పగటి వేళ దేవుని వాక్యం మనకు మధురమైతే అంజూరపు చెట్టును పోలి ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. తైలం ఇచ్చేటువంటిదిగా, దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెట్టే తైలం ఇచ్చే చెట్టుగా ఉంటేనేమో ఒలీవల చెట్టుగా ఉంటాం. దేవుని సన్నిధానంలో మనం దేవునికి మధురమైన జీవితాలు, ఇష్టమైన జీవితాలు కలిగి ఉంటే వాక్యానుసారంగా మన జీవితాలు దేవునికి ఆ అంజూరపు చెట్టులాగా కనబడుతూ ఉంటాయి. మరి మన మంచి చెట్టులాగా ఉంటాం, మంచిదేగా. అసలు చెట్టు ఎటు పోల్చాడు ఏంటండి? మార్క్స్ వార్త 8వ అధ్యాయం 22, 24 వచనాల వరకు చదివితే అక్కడ ఒక గుడ్డివాడికి యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచిన సందర్భం కనబడద్ది. బాబు స్వస్థపరిచిన తర్వాత కళ్ళు తెరవబడ్డాయి, నీకు ఏం కనపడుతున్నారో బాబు అంటే ఆడ మాట చెప్తాడు అక్కడ, మార్క్స్ వార్త 8వ అధ్యాయం 22 నుంచి. అంతలో వారు బెత్సెదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ నుండి వారు ఆయన యొద్దకు ఒక
చెట్ల వలె చెట్లలాగా ఉన్నారు. క్రైస్తవ సంఘంలో విశ్వాసాలు ఉద్దేశించి ఇక్కడ ఈ మాట చెప్పాడు. ఒలీవల చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు. కనుక ఈ పగటి వేళ మనం ఏ చెట్టును పోలి ఉన్నాం అనేటువంటిది మనకు మనమే పరిశీలన చేసి సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. ఒలివి చెట్టు నెంబర్ 1, అంజూరపు చెట్టు నెంబర్ 1, ద్రాక్ష చెట్టు నెంబర్ 1. ముళ్ళ చెట్టువా మార్చుకో. ముళ్ళ స్వభావం మార్చుకోవాలి. జీవితం మారాలి, ఆలోచన మారాలి, చూపులు మారాలి, క్రియలు మారాలి. మారకపోతే ముళ్ళ చెట్టును దేవుడు అంగీకరించడు. 2 చెట్లు అనుభవం ఫలములు ఇవ్వక మానేస్తానంది. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు. మీరు ఫలములు ఫలించండి, ఫలాలు నిలిచి ఉండండి అంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చదువుకుంటాం, ఆత్మ ఫలాలు చదువుతాం. ఏమండి 5వ అధ్యాయం 21 నుంచి చూస్తే ఆత్మఫలమేమనగా ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఏంటి? ఆత్మఫలాలు. ఆ నీతి ఫలాలు, ఆత్మఫలాలు కలిగి ఉండాలి. యోసేపు జక్కయ్య నీతి ఫలం ఫలించాడు. మనం కూడా నీతి ఫలం ఫలించాలి, ఆత్మఫలాలు ఫలించాలి. కాబట్టి ఈ అంజూరపు చెట్టు అంటే ఉంది, నా మాధుర్యమును అలాగే నా ఫలములను ఇయ్యక నేను మానేదనా? పదవ కోసం ఈ వదిలిపెట్టుదానా? నేను వీటిలోని ఆనందం ఆ పదవిలో ఉంటుందంటారా? పదవి వేస్తే ఆహా ఊహ అనొచ్చు అందరూ. అబ్బా అధినాయకుడు అండి, మన వెనక మన Z+ కేటగిరీ ఉండొచ్చు, ముందు 4 వెనక మన జేబులు కుయ్యి కుయ్యి అంటే వెళ్ళొచ్చు. అటు మధ్యలో మనం అబ్బా మామూలుగా ఉంటుందా ప్రయాణం? కానీ దేవుడిచ్చే పదవిని చూశారు. ఆ దేవుని కుడిపార్శ్వన కూర్చొని పెట్టే ఆ సన్నివేశం అది చూస్తున్నాడు. యుగయుగాలు తరతరాలుగా అక్కడ ఉండేటువంటి ఆ భాగ్యాన్ని వదులుకొని అల్పకాల పాప భోగాన్ని అనిపించేటువంటి ఈ పదం నాకొద్దని చెప్పని అందరూ చెట్టు తృణీకరించాలి. వారి దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకు ఏ భాగ్యం కావాలి? అక్కడ కూర్చున్న భాగ్యం కావాలా? ఇక్కడ ఈ సింహాసనం కూర్చున్న భాగ్యం కావాలి? 5 ఏళ్ళు ఏమండి? ఎవరికి ఏ భాగ్యం కావాలంటారు? 5 ఏళ్ళు సరిపోద్ది అంటారా? శాశ్వతగా ఉండే సింహాసనం కావాలంటారా? ఎక్కడ కూర్చోబెడతా? నా తండ్రి సింహాసనమే కూర్చొని పెడతాను అన్నాడు. నేను అక్కడ కూర్చున్నాను కాబట్టి మిమ్మల్ని కూడా అక్కడే కూర్చోబెడతాను అన్నాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆ పరలోక పట్టణంలో, ఆ స్థలంలో, ఆ సింహాసనం మీద మనం కూర్చోవాలంటే మన మాధుర్యాన్ని మానకూడదు. మన యొక్క మంచి ఫలాలు ఫలించుట మానకూడదు. బహుగా ఫలించండి. మీరు బహుగా ఫలించున్న తండ్రి మహిమపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక 3వ చెట్టు చదువుకుందామండి. అక్కడ కొంచెం కిందకు వచ్చినట్లయితే అటు తర్వాత 12, 13 వచనాలు. చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లిని అడిగిన అంటే అండి ద్రాక్షవల్లి దేవుడిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. చూసారా? 3 చెట్లు ఆ మాటే అన్నాయి. ఇటు అటు ఒకటకు వస్తామా? ఒలివ చెట్టు అది మాట పలికింది, అంజూరపు చెట్టు ఆ మాట పలికింది, ద్రాక్ష చెట్టు ఆ మాట పలికింది. పోనీలే ఆ 2 వద్దు అనుకున్నాయి. ఆ ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు. ఈ అధికారం యొక్క విలువ తెలియక నేను పోగొట్టుకోను, ఏమైనా సరే అధికారిగా ఉంటాను అనుకుందా? లేదండి. క్షణమాత్రం నీటిని సంతోషం కోసం శాశ్వత కాలం వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోగలటానికి వీలు లేదండి. క్షణకాలం ఉంటాయి ఈ సంతోషాలు, కానీ శాశ్వతమైన ఆశీర్వాదం అక్కడ ఉంది. దేవుడికి శాశ్వతమైన ఆశీర్వాదం బహుమానాన్ని మనం సిద్ధపరిచించాడు పరలోకంలో. దానికోసం మనం అరులు చాచాలి. తుచ్చమైన వాటి కోసం అరులు చాచి పరిగెత్తడానికి వీల్లేదు. ఈ కంటి కనబడేవన్నీ కూడా అశాశ్వతాలు, ఏది శాశ్వతంగా ఉండదు. వాటి కోసం మనం అరులు దాచి పరిగెత్తి దేవుడిచ్చేటువంటి ఆ శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టుకోవడం తెలివి తక్కువతనం కదండి. మీరంతా తెలియగలవాడు, మేధావులు, విద్యావంతులు, ఆలోచన పరులు కాదని నేను అన్నాను. నాకంటే మీరందరూ మేధావులే. దేవుడు మళ్ళీ అలా చేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఎటు వెళ్ళి చెప్పండి.
మంచి మాట అన్నప్పుడు ఎగిరికి అంతే వేయద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మూడో చెట్టు ప్రభావం మనం గమనిస్తూ ఉన్నాం. ద్రాక్ష చెట్టు. బైబిల్లో ద్రాక్ష చెట్టు చక్కటి ఉపమానంగా ఉంది. నేనంటాడు భక్తుడు, నేను మంచి ద్రాక్షవల్లి నాటాను, మీరు కారు ద్రాక్షలు ఫలించడానికి కారణం ఏమిటి అని అంటాడు. నేను మంచి ద్రాక్షవల్లిని నాటానుగా, మీరు ఎందుకు కారు ద్రాక్షలు ఫలించారు? నేల శుభ్రం చేశాను, రాళ్ళు ఏరించాను, నాటించాను, కానీ కారు ద్రాక్షలు కాశాను అని ఇర్మియా ఓపాటల్లా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఉంటుంది. నువ్వు ఏ ఫలాలు ఫలిస్తూ ఉన్నావు? ద్రాక్ష ఫలాలు, ద్రాక్షలు అవసరం. మరి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే సందర్భంగా యోహాను సువార్త 15 అధ్యాయం ఇప్పుడు మొదటి నుంచి చదువుకుందాం 4 వచనాల వరకు. యేసు ప్రభు వారు యోహాను గారి ద్వారా మాట్లాడుతున్న మాటని మనం గుర్తించాలి. ఇప్పుడు నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు మంచి ద్రాక్ష తీగలాగా దేవుని అంటుకట్టబడాలి, అల్లుకోవాలి. నాలో మీరు నిలిచి ఉండాలి. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచుంటేనే కానీ అలాగే దేవునిలో నువ్వు అంటుకట్టబడి ఫలించాలి, అల్లుకుపోవాలి. దేవుడిని నువ్వు వేరు చేయడానికి వేరు చేసినప్పుడు నువ్వు అది విడిపోవడానికి వీల్లేదు. కొన్ని పదార్థాలు అంటించిన తర్వాత విడదీయాలంటే చిరిగిపోతాయి. కాబట్టి దేవునితో అనుసంధానం అయిపోయి ఉండాలి. అట్లా అంటుకట్టబడి కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, మరి అట్టిది ఏదైనాను ప్రభు ప్రేమను ఎడవాపునా అంటాడు పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ. కాబట్టి దేవునికి వేరుగా ఉంటున్నావా, దేవుని అంటుకట్టబడ్డావా? నిజమైన ద్రాక్షవల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షవల్లి. హల్లెలూయా. కాబట్టి నిజమైన ద్రాక్షవల్లి యేసు మనల్ని కూడా ఏమంటాడంటే ఆ ద్రాక్ష పండులాగే ఉండండి అంటున్నాడు, ఆ ద్రాక్ష చెట్టులాగానే ఉండండి అంటున్నాడు. ద్రాక్ష చెట్టుకి పాత నిబంధన కాలంలో ఇప్పుడు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. పూర్వకాలంలో అంటే పాత నిబంధనలు మనం పరిశీలన చేస్తే ఈ యూదా జాతి వారి ఇంట వివాహ కార్యక్రమం జరిగితే పిలువబడినటువంటి అతిథులకు మొట్టమొదటి వాళ్ళు ద్రాక్షారసం ఇవ్వాలి. ద్రాక్షారసం ఇవ్వలేదనుకోండి, ద్రాక్షారసం ఇవ్వలేనివాడు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించామని ఆ ఇంటి యజమానిని అవమానపరుస్తారు. అదే జరిగింది కానా పెండ్లి విందులో. అవమానం పొందాలి. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, పిలువబడి అతిథులు మిగిలి ఉన్నారు. అక్కడ మరియమ్మ తల్లి గారు వెళ్ళి యేసయ్యతో అంటూ ఉంది, బాబు ద్రాక్షారసం అయిపోయింది, మరి ఇంటికి అవమానం వస్తుందేమని చెప్పాను. అమ్మ నాతో నీకేం పని, నా సమయంకి రాలా, నువ్వు వెళ్ళు అన్నాడు. పరిచారకులు చూసి అన్నయ్యా, ఈదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారంగా 2-3 తూమును బట్టి 6 రాత్రి బాలను అక్కడ సిద్ధపరచండి, వాటిని అన్ని అంచుల వాటి నీళ్లు నింపండి అని చెప్పినప్పుడు అందుకు వాడు ఆయన మీతో చెప్పింది చేయండి అని అంది. అప్పుడు వీళ్ళు నీళ్ళు నింపారు. ఆ తర్వాత ముంచి తీసుకెళ్ళిపోతే ఆ విందు తినేవాళ్ళు అంటున్నారు, మొదట తాగిన దానికని ఇది బాగుందరా, మధురంగా ఉంది కామని. కాబట్టి నీ మొదట వచ్చినప్పుడు ఉన్న రోజులు గడుతున్న కొద్దిగా, నెలలు సంవత్సరాలు గడుతున్న కొద్దిగా మన జీవితం మరింత దేవునికి ఇష్టమైనదిగా ఉండే ద్రాక్షారసం లాగా. ఆనాడు యేసు ప్రభు వారు కూడా ఒక రొట్టెను పట్టుకున్నారు, ఒక పాత్ర రక్తం ద్రాక్షారసం తీసుకున్నారు, రొట్టెను ఆశీర్వదించారు, ద్రాక్షారసం ఆశీర్వదించారు. ఇది మీకోసం చెయ్యి, నా కోసం చేయాలి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికని చెప్పినట్టు చూస్తాం బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 26 అధ్యాయానికి రండి. 26 అధ్యాయం 28 వచనం చదువుదాం. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం
తీసుకోవాలి. ద్రాక్షరసాన్ని ఇవ్వాలి. దేవునికి ఉపయోగకరమైనటువంటి పని పాత్రగా నువ్వు ఉండాలి అని అనడానికి ఇది సూచన. మరి భగవంతుడు ఉపయోగకరంగా ఉన్నామా, లేకపోతే మనం ఏదో ఊరికే యూజ్లెస్ ఫెలోస్ లాగా ఉన్నామా? ప్రయోజనం లేదు, రావటం పోవటమే. మన వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఈ మైక్ వల్ల ప్రయోజనం ఉంది. నా మాట మీ అందరికీ వినపంపు చేస్తూ ఉంది. ఇది ఈ పెన్ ద్వారా ప్రయోజనం ఉంది. కొన్ని అంశాలను చక్కగా పుస్తకం మీద రాస్తుంది. ఈ సెల్ ఫోన్ ద్వారా ప్రయోజనం ఉంది. దూరం నుండి సమాచారాన్ని మనకు తెలియజేస్తుంది. మరి మనం భగవంతుడికి ఎలా వాడబడుతున్నాం చెప్పాలి. ఎలా వాడబడుతుంది? ఈ ఖర్చుకి కూడా ప్రాధాన్యత ఉంది. చెమట పట్టినప్పుడు చక్కగా తుడుచుకుంటాం, శుభ్రపరుస్తుంది. మరి దేవునికి చేతిలో నీకేదన్నా వాడబడి పాత్రగా ఉందని మనసు అనిపిస్తూ ఉందా? ఇంకా నేను వాడబట్టట్లేదు అనుకుంటే ఇప్పటి నుంచైనా వాడబడే పాత్రగా ఉండాలిగా. మనం నీ మాధుర్యాన్ని తెలియపరచాలిగా, మంచి ఫలం ఫలించి చూపించాలిగా. అంతేకాకుండా నీ తైలముని ఇవ్వాలిగా, ఒలివ చెట్టులాగా. అది మనం చేయవలసిన పని. ఇది చేస్తే దేవుడు తప్పనిసరిగా మనల్ని మగా ఒత్తిళ్ళ చేస్తాడు. అటు ధన్యత దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాడు. 4వ చెట్టు దగ్గరికి వద్దాం. 14-15 వచ్చిన చదువుకుందాం. అప్పుడు చెట్లన్నీయు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల చెట్టుకి మనవి చేయగా ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో ముండ్ల పొద. బైబిల్లో మీరు పరిశీలన చేస్తే దేవుడు సృష్టి చేసినప్పుడు భూమి మీద ముండ్ల పొదలు ఉన్నాయా? మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ముండ్ల పొదలు? ఎక్కడి నుంచి వచ్చినాయి? అవ్వ ఆదాములు దేవుడు ఆజ్ఞాపించి తినవద్దు అని చెప్పిన పండు సాతాను చేత ప్రేరేపించబడి తినిన తరువాత భూమి శపించబడింది అని చూస్తాం మనం. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు 17 వచనాలు. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. అవునండి, దేవుడేమో అంత మంచిగా చేశాడని రాయబడింది ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనంలో. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు సృష్టి అంతా కూడా ఆయన దృష్టికి చాలా మంచిదిగా ఉందని రాయబడింది. చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నది. ఎందుకు శపించబడింది? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. చాలా అనుకుంటాం మా మంచోడని, వాళ్ళు మంచోడనండి. ఎందుకు శాపగ్రస్తులు అవుతున్నారు అంటే చెయ్యకూడదు ఏదో చేస్తున్నారు, వినకూడదు ఏదో వింటున్నారు, నడవకూడని బాటలు అక్కడ నడుస్తున్నారు, చూడకూడని చూపులు చూస్తున్నారు. కాబట్టి మిమ్మును బట్టి నేల భూమి శపించబడుతూ ఉంది. ఒక నిన్ను బట్టి నన్ను బట్టి మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలా, శపించబడాలా? చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు యుద్ధానికి పోయారు. ఎక్కడికి? హాయిపురం మీద. ఎరుకోను జయించారు. హాయి మీద యుద్ధానికి వెళ్ళారు. ఆ రోజు కొంత సైనికులు చనిపోయారు. ఏంటని జరిగింది? అంత గొప్ప పట్టణాన్ని మనం జయించగలిగి ఎంత పెద్ద ప్రాకారాలు కూలిపోయినాయి. మనం దేవుడు చెప్పేట్టుగా నడిస్తే మరి హాయిపురం మీద ఎందుకు మన వాడు చనిపోయారని వాడు సమాజం చేసుకుని ఆలోచన చేస్తూ ఉండగా ఆకాను పట్టుబడ్డాడు. అప్పుడు దేవుడు అంటాడు, శపితమైనది ఒకటి మీలో ఉన్నది, దాన్ని మీలో తీసివేయండి, అప్పుడు మీకు జయం కలుగుతున్నప్పుడు. ఆ సమావేశంలో పట్టబడ్డ ఆకాను బాబు అడిగారు, చెప్పాడు. అతన్ని అతని భార్య పిల్లలు ఆకూరలో చంపారు. తదుపరి హాయిని జయించగలిగారు. అని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శాపగ్రస్తమైన ఆలోచన, శాపగ్రస్తమైన తలంపులు, శాపగ్రస్తమైన ఉద్దేశాలు, శాపగ్రస్తమైన క్రియలు నాలో ఉన్న మీలో ఉన్న మన కుటుంబాలకు చేయటం అర్థం చేసుకోండి. కాదంటారా? కాబట్టి నీలో ఏముంది? ముళ్ళు లాంటి ఆలోచన. కొంతమంది ఎంతసేపు ముళ్ళే, గుచ్చుకోవటమే. మాటతో గుచ్చుతారు, చూపుతో గుచ్చుతారు, ఆలోచనతో గుచ్చుతారు. అమ్మో, మామూలు గుచ్చుళ్ళు కాదండి. ఆ గుచ్చుళ్ళు చావలేక భరించలేక ఇతరులు ఎంత బాధపడతారో. గుచ్చుకుంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ముండ్ల పొద ఎప్పుడు మొరిచినాయి? ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు భూమి
శపించబడి ముళ్ళ పొదలు గచ్చ పొదలు నీకు గచ్చ పొదలు మొలిపించును. ముళ్ళ తప్పులు గచ్చ పొదలు మొలిపించింది. కాబట్టి ముళ్ళ తప్పులు గచ్చ పొదలు మొదలవడానికి కారణం మానవుని అవిధేయత. దాని స్తోత్రం. అలాంటి అవిధేయత ఆదాము అవ్వల్లో ఉందని పలుమార్లు చదువుకుంటూ అనవసరం అవ్వ పని చేసింది, లేకపోతే ఆ ఏదైనా తోటలో ఆ ఆదాము అవ్వలు తిన్నట్టుగా మనం కూడా ఈ శ్రమ అంతా లేకుండా చక్కగా పళ్ళు పొలాలు తినేవాళ్ళం. కొనలేక ప్రాణానికి వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ 70 రూపాయలు అంటున్నారు. ఏమండి అదేదో చెబుతున్నారు కదా, సపోటా లాగా ఉంటుంది, కివీస్, అవి ఒక్కొక్క పండు వచ్చి 50 రూపాయలు అంటున్నారు. అప్పుడైతే ఎవరు హాయిగా వెళ్ళిపోయి కావలసిన కివీ పండు కోసుకునేవాళ్ళం, కావలసిన డ్రాగన్ పండు కోసుకునేవాళ్ళం. చిన్న రసాలు ఇప్పుడు దొరకట్లా, ప్రియం అయిపోయినాయి, టైం అయిపోయింది ఎవరికి చిన్న రసాలు దొరకటానికి. చాలా రేట్ అమ్ముతున్నారు. అయ్యో నాకేం తినాలనిపిస్తూ ఉంది. అప్పుడైతే ఈ అవమ్మ ఈ పని చేయకపోతే ఎన్ని కావాలని తినేదండి కదా అనుకుంటున్నారా? ప్రేమ దేవుని పిల్లలారా, అవ్వగారు చేసిన తప్పు ప్రపంచానికి ఇంత ఆదామని చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం ఇంతదాకా తీసుకొస్తే ఆ కుటుంబంలో తల్లిగా, తండ్రిగా, ఒక బిడ్డగా, సంఘంలో విశ్వాసిగా మన దోషాలు ఎంత కీడుని తీసుకొచ్చారో ఆలోచించారా? మన దోషాలు, మన వ్యక్తిగత దోషాలు మన కుటుంబానికి కానీ, మనం ఉన్న వ్యవస్థలో ఎక్కడైనా కానీ, సంఘంలో కూడా అవుతారు. ఇది అందుచేత మనలో ముళ్ళ తొప్పలు ఉంటే తీసివేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ముళ్ళ తొప్పలు లాంటి ఆలోచన నీలో ఉంటే నాలో ఉంటే తీసివేసుకోవటం మనకు ధన్యత. అప్పుడు వచ్చిన ముళ్ళ తొప్పలు, ఆ ముళ్ళ తొప్పలు ఇప్పటికీ మానవుల్లో అలాగే నిలిచిపోయింది. ఎదురు వారి కీడు చేసేటువంటి తత్వం, ఎదుటి వారిని హింసించే తత్వం. ఈ పగటి వేళ ఆలోచించేయండి. ఏ చెట్టులాగా ఉన్నా ఒలివల చెట్టు పోల్చుకుంటే సరిపడుతుందా మన విశ్వాస జీవితం? నీకు ఆత్మ ఓకే అంటుందా? లేదా అంజూరపు చెట్టుతో పోల్చుకున్నప్పుడు సూపర్ అయ్యా, చక్క సరిపోయింది, ఏం తేడాలి, చక్క ఫిట్ అయిపోయింది అనుకుంటుందా? ద్రాక్ష చెట్టుతో పోల్చినప్పుడు ఏం డోకలేదు, అసలు ద్రాక్ష చెట్టు నువ్వు సమాంతరంగా ఉన్నారు అందా? లేకపోతే ముళ్ళ పొదలాగా ఉందా నీ ఆలోచన, నీ చూపు, నీ తలంపు, నీ క్రియలు అంటనే? అది మార్చుకోవాలి. అది మార్చుకోకపోతే దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండలేము. అవి మనలోనే పెట్టుకుని నేను క్రైస్తవుడును, క్రైస్తవురాలును అని మనం చెప్పుకుని ఎంతకాలం చెప్పుకున్నా దానివల్ల మనకు వచ్చి ఒరిగేదేమీ ఉండదు. మరి ఇంత భక్తి చేసి మనం కూడా అగ్నిగుణంలో పోయామనుకోండి, వేకు చుక్క తేజో నక్షత్రమా నువ్వేళ నరకబడి మూలన కూర్చున్నావు అని చెప్పి అనొచ్చుగా. కాబట్టి ఈ పగటి వేళ 4 చెట్ల ప్రభావం. గిద్యోను చేతికి దేవుడు అధికారాన్ని అప్పగించి మిద్యానీయుల బారి నుండి ఇశ్రాయేలులకు విజయాన్ని చేకూర్చి పెట్టిన తరువాత ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి నువ్వు నీ కుమారులు మమ్మల్ని ఏలుబడి చేయండి అయ్యా అని బ్రతిమలాడుకుంటే, నా ద్వారా ఇంత విజయం దొరికింది కాబట్టి నేను కాబట్టి ఎవడుంటాడు రాజు అని అనుకోలేదండి. నేను కానీ నా కుమారులు కానీ మిమ్మల్ని ఏలకూడదయ్యా, మనందరినీ ఏలాల్సినట్టు మన యెహోవా దేవుడు అన్నాడు. కానీ ఆయనకు ఉన్నటువంటి భార్యలు, ఉపపత్తుల ద్వారా కలిగిన సంతానం వెరసి 70 మంది. దానిలో ఒక ఉపపత్ని కుమారుడు అబీమెలెకు తన యొక్క తల్లి పుట్టినింటి వారి యొక్క సపోర్ట్ తీసుకుని ఈ ఇశ్రాయేలుకి రాజుగా నియమించబడడానికి వెళ్ళిన తర్వాత గిద్యోను కుమారుడు 70 మందిని ఒక రాత్రి మీద చంపేశాడు. తప్పించుకున్నాడు ఒకడు యోతాము అనే పేరుకి అర్థం చెప్పాను, దేవుడు పరిపూర్ణుడు, దేవుడు సంపూర్ణం చేస్తాడు. ఆ యోతాము వచ్చి వాడితో మాట్లాడి, ఆలోచన చేయండి అయ్యా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వింటాడు. మీరు ఎవరి మాట వింటున్నారు ఇప్పుడు? దేవుడి మాట వింటున్నారా, లేకపోతే ఆ మనుషులు చెప్పిన మాటలు వింటున్నారా? అపోస్తలులు పరిశుద్ధాత్మ పొందుకున్న పిమ్మట అలాంటి అధికారులు, పెద్దలు వారిని బట్టి బంధించి ఈ నామాన్ని బట్టి ఎక్కడ ప్రకటించకూడదని అంటే వాళ్ళు అంటారు, దేవుని మాట వినడు కంటే మీ మాట వినడు శ్రేష్టం చెప్పండి. కాబట్టి దేవుని మాట వినేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ మాట వింటాడు. నువ్వు ఏది చెప్పిన వింటాడంట ఆయన. మన మాట దేవుడు వినాలని మనం కోరుకుంటాం, కానీ దేవుడి మాట మనం వినాలని ఆలోచన మనకు ఉందా?
అప్పుడు గిద్యోను నిరాకరించాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామని ఈ ప్రజలందరూ వెళ్ళిపోయారు. అంటే ఈ చెట్లకు పోల్చాడు ప్రజల్ని. ఒలివర్ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు. ఒకే మాట చెప్పిన ఈ మూడు అటు ఇటు ఒకటానికి మేము కాదు. దేవుడు మాకు అప్పగించిన పని ఒకటి ఉంది, మాధుర్యం, ఫలాలు, తైలం. దేవుడు సంతోషపెట్టే తైలం మేము ఇవ్వాలి. ఆ ద్రాక్షలో నుంచి రావాలి మధురమైన ద్రాక్ష రసం, ఆ ప్రజలకు ఇవ్వాలి. రండి నా నీడను ఆశ్రయించుడి. ఆ మూడు చెట్లు ఏమన్నాయి? పొండి అన్నాయి. ఏమన్నా మూడు చెట్లు పొండి అన్నాయి. ఈ చెట్టు ఏమన్నదండి? రండి. ఒలివల చెట్టు, దోషం చేయడానికి పిలుస్తాడు, అపవిత్రంగా మార్చబడానికి పిలుస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు విశ్రాంతి పొందరా నా దగ్గర రండి అంటున్నాడు. మా మాట అనకపోతే ఈ శిక్ష మీ మీదకి వస్తుంది. లెబానోను దేవదారు చెట్లు అన్నిటినీ కాల్చివేయనని చెట్లతో చెప్పాను. క్రైస్తవ సంఘాలకు ఆనాటి ఇశ్రాయేలీయులకు ముళ్ళ పొద హెచ్చరికను మనం పాటించాల్సిన పని లేదు. ముళ్ళ పొద ఎప్పుడు కాల్చివేయబడేది. కాల్చివేయబడే ముళ్ళ పొద చెప్పినట్టుగా అన్నాడు. నువ్వు ఉన్న ఏ స్థలం అయినా, ఆఫీస్ అయినా, వ్యవసాయ రంగం అయినా, విద్యారంగంలో ఉన్న, సంఘంలో ఉన్న ముళ్ళ పొదలాగా ఉంటే గనక ఈరోజు తప్పనిసరిగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. లేని ఎడల ముళ్ళ పొదలన్నీ ఎక్కడ పోతాయంటే అగ్నిగుండానికి పోతాయి. ఆ తీర్పు తప్పించుకోవాలంటే మంచి ఉలివల చెట్టులాగా, అంజూరపు చెట్టులాగా, ద్రాక్ష చెట్టులాగా మార్చబడడానికి ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు నాయన. ఈ పగటి వేళ మీరు మాతో ఉండి నడిపించారు. కీర్తన ద్వారా మీ నామాన్ని మహిమపరిచారు. పిల్లలు అయ్యా సాక్ష్యం ఇచ్చి మీ నామాన్ని కనపరిచారు తండ్రి. లేఖనం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. విత్తబడినటువంటి అమూల్యమైన వాక్కులు మా అందరి హృదయాల్లో ఫలించి మమ్మల్ని నాయన ఒలివ చెట్టులాగా, ఒక అంజూరపు చెట్టులాగా, ఒక ద్రాక్ష చెట్టులాగా సిద్ధపాటు కలిగడం సహాయం చేయండి. ముండ్ల పొదలాంటి జీవితం మాలో ఉంటే ఇప్పుడే విడిచిపెట్టడానికి కృపాను గ్రహింపొచ్చి వేడుకుంటున్నాం. దీవించి మీరు మహిమ పొందమని తదుపరి జరిగిన కార్యక్రమం హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో ఈ మనవులు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఆమేన్.